రీసెంట్‌గా స్కూల్‌లో ఏం జరిగిందంటే, ఒక స్టూడెంట్ నా దగ్గరికొచ్చి తనకు దెయ్యం పట్టిందని చెప్పిండు. సో, జనరల్‌గా నేను వాడు చెప్పేసరికి నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. దెయ్యం పట్టడం ఏంది అని అనుకున్నా. సో, అడిగిన ఏమైందిరా అని అడిగిన. అడిగినప్పుడు ఏం చెప్పిండంటే, సార్ రాత్రి పడుకున్నప్పుడు ఎవరో మీద కూర్చున్నట్టు అనిపించింది. నెక్స్ట్ మాట్లాడదామంటే నోరు, నాలుక కదలలేదు. లేద్దామనుకుంటే కాళ్ళు, చేతులు కూడా కదలట్లేవు. ఎవరైనా పిలుద్దామన్నా కూడా అసలు బాడీలో మూవ్‌మెంట్ ఎలాంటిది లేదు. ఆ బ్రీతింగ్ కూడా ఆగిపోయింది కొద్దిసేపు అని చెప్పిండు. సో, చెప్పిన తర్వాత నేను నాకనిపించింది సార్, నాకు దెయ్యం పట్టింది కావచ్చు అనిపించింది సార్. అని నాకు మస్తు భయమైంది. అని ఇవన్నీ నాకు చెప్పిండన్నట్టు. చెప్పిన తర్వాత నేనేం చెప్పానంటే, సో ఇది దయ్యమేం గాదు. సో దీన్ని మనం మెడికల్ సైన్స్‌లో ఏమంటామంటే స్లీప్ పారాలిసిస్ అంటారని చెప్పిన. సో స్లీప్ పారాలిసిస్ అనేది ఏంటిది అంటే, సో జనరల్‌గా ఒక్కొక్కసారి ఏమనిపిస్తదంటే, మన బాడీ సడెన్‌గా పడుకున్నప్పుడు రాత్రి సమయంలో కావచ్చు, వాటెవర్ ఇట్ మే బి. సో మనం నిద్రపోయినప్పుడు సడెన్‌గా బ్రెయిన్ అనేది కాన్షియస్‌లో ఉంటుంది. బట్ మాట్లాడదామంటే మాటలు లోపల నుంచి రావు. లేద్దామంటే లేవలేము. బాడీ అసలు కదలదు. సో ఈ కండిషన్‌ని మనము స్లీప్ పారాలిసిస్ అంటాము. సో ఇది చాలా రేర్‌గా రావచ్చు. లేకపోతే కొంతమందికి అప్పుడప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో చాలా మంది దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు. సో మీలో ఎవరైనా ఇలాంటి కండిషన్ ఎక్స్‌పీరియన్స్ చేస్తే కామెంట్ చేయండి. ఈ కండిషన్ జనరల్‌గా ఎవరెవరికి వస్తుందంటే ఎక్కువగా కూడా నార్కోలెప్సీ, లేకపోతే ఇన్సోమ్నియా, లేకపోతే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఇలాంటి కండిషన్స్ ఎక్కువైతే ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికైతే జెనెటిక్స్ పేరెంట్స్ నుంచి పిల్లలకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నథింగ్ హార్మ్‌ఫుల్ బట్ ఇట్ కెన్ బి స్కేరీ. థాంక్ యూ. బై బై నౌ.